గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. హెల్త్ ప్లస్లో ఈరోజు టాపిక్ ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ విషయాలు మనకు తెలియజేయడానికి ఫెర్టినైన్ హాస్పిటల్ నుండి డాక్టర్ శృతి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సో ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ పొందే అవకాశము ఫర్టిలిటీ అనమాట. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే వాళ్ళు కలిసి ఉండి ప్రెగ్నెన్సీకి ట్రై చేసినా కూడా మ్యారేజ్ అయ్యి 1 year పాటు కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంటర్ కోర్స్లో ఉంటూ ఏ రకమైన గర్భనిరోధక పద్ధతులు వాడకుండా న్యాచురల్గా కలిసి ఉంటున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవటాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో ఇది మన ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20% పీపుల్ సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం తోటి. అండ్ ప్రీవియస్ డెకేడ్స్తో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో మేబీ ఐ కెన్ సే ఫ్రమ్ లాస్ట్ 5 years ఇట్స్ బికమ్ మోర్ అండ్ మోర్. పీపుల్ ఎంతమంది అవుతున్నారంటే ఎవ్రీ స్ట్రీట్కి ఎవ్రీ కాలనీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఓపెన్ అయింది. ప్రీవియస్లీ ఎక్కడో ఒకప్పుడు చూసేవాళ్ళము, బట్ ఇప్పుడు ఎవ్రీవేర్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లం అంత ఇంక్రీజ్ అయింది. ఎందుకు అని చెప్తే మెయిన్ రీజన్ ఐ వుడ్ సే అర్బనైజేషన్, డిజిటలైజేషన్. సో ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్స్ నుంచి మళ్ళీగా వెస్టర్నైజ్ అయిపోతుందన్నమాట. పీపుల్ స్టార్టెడ్ టు హ్యావ్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటము, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం, ఫ్రోజన్ ఫుడ్ తినటము, అండ్ ఒకటే ప్లేస్లో కూర్చొని పనిచేయటం, ల్యాప్టాప్స్ పట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది జాబ్ వల్ల, నిద్ర లేకుండా, స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ హ్యాబిట్స్ వీటన్నిటికి అలవాటు పడ్డం. అలానే ఫీమేల్స్ కూడా కెరియర్ గ్రోత్ కోసం లేట్గా మ్యారేజ్ చేసుకోవటం, లేట్గా పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం, దీనివల్ల న్యాచురల్లీ ఫర్టిలిటీ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్లాస్టిక్ యూజ్ అండి. దెర్ ఇస్ ర్యాంపెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాస్టిక్స్ యూజ్. సో ఫుడ్ ప్లాస్టిక్లోనే ప్యాక్ చేస్తారు, వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లాస్టిక్స్ నౌ. ఇది ఎండకి ఎక్స్పోజ్ అయిందంటే ప్లాస్టిక్, అందులోంచి ఒక హార్మ్ఫుల్ కెమికల్ రిలీజ్ అవుద్దండి, లైక్ బిస్ఫినాల్ ఏ, బీపీఏ అంటారనమాట. ఈ లెవెల్స్ కనుక వాటర్లో కానీ ఫుడ్లో కానీ, ఇప్పుడు వేడివేడి అన్నం వండి ప్లాస్టిక్ బాక్స్లో పెడుతూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల దిస్ హార్మ్ఫుల్ కెమికల్స్ మెయిన్గా మన ఎండోక్రైన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రిప్రొడక్షన్, ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట వీటి వల్ల. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద రైజ్ అనమాట. రైట్ అండి. ఎక్కువగా పురుషుల్లో చూసుకున్నట్లయితే ధూమపానం కానీ డ్రింకింగ్ కానీ దానివల్ల వస్తుంటుంది. మహిళల్లో ఎలాంటి ఉంటుంటాయి అంటారు? ఫీమేల్స్లో కూడా లేట్ మ్యారేజెస్ ఫస్ట్ థింగ్ అండి. లేట్గా మ్యారేజ్ చేసుకొని కెరియర్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు, బట్ పిల్లల్ని లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. 35 years ఫీమేల్కి ఏజ్ దాటింది అంటే వాళ్ళ అండం క్వాలిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫర్టిలిటీ పొటెన్షియల్ స్టార్ట్స్ డిక్లైనింగ్ ఫ్రమ్ ద ఏజ్ 35. సో మన పెద్దలు కూడా అంటూ ఉంటారు 30 లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని. సో వాళ్ళు 100% ట్రూ అని చెప్తాను. ఎందుకంటే 32 నుంచి ఎగ్ నంబర్స్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో లేట్ మ్యారేజెస్, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, ఒబేసిటీ పెరగడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి. ఫీమేల్స్లో మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి పీసీఓడి అండి. మా దగ్గరకు వచ్చే ఓపీలో ఆల్మోస్ట్ 90% పీసీఓడిని. ఎవ్రీబడి ఈస్ పీసీఓడి నవడేస్. సో దీన్ని ప్రివెన్షన్ అడాలసెంట్ నుంచే స్టార్ట్ కావాలండి. మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం కంటే ఆల్ మదర్స్ వాళ్ళ కిడ్స్, డాటర్స్ ఉంటే కనుక స్కూల్ ఏజ్ నుంచే పీసీఓడి రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళని స్పోర్ట్లో జాయిన్ చేయటము, ఫిజికల్లీ యాక్టివ్గా ఉంచటం, ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్, మంచి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, సో ఆర్గానిక్ లాంటివి పెట్టడం, ప్యాక్డ్ ఫుడ్స్కి అలవాటు చేయకుండా ఇట్లా పేరెంట్స్ చూసుకున్నట్టయితే పీసీఓడి సమస్య బర్డన్ విల్ స్టార్ట్ డిక్రీజింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇన్ విమెన్. నెక్స్ట్ మోస్ట్ కామన్ వచ్చేసి ట్యూబల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ లేటర్ కాజెస్. రైట్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు, ఎందుకంటారు? తెలుగు రాష్ట్రాలలోనే కాదండి, ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్. అండ్ ఇక్కడ ఈ మధ్యన ఈ జాబ్స్ గురించి వీటన్నిటి గురించి నౌ ద లిటరసీ రేట్ ఇంప్రూవ్ అయింది కాబట్టి అందరూ జాబ్స్ వెనకాల పరిగెడుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోకుండా, ఫుడ్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, ఒక ప్రాపర్ స్లీప్ లేకుండా ఉన్నందుకు మెయిన్లీ రీజన్. ఇంకొకటి కల్తీ ఫుడ్ అండి. కల్తీ ఫుడ్, కల్తీ వాటర్, ఏదైనా సరే బయట తీసుకున్నది డెఫినెట్లీ కొంచెమైనా అడల్టరేటెడ్ ఫుడ్ అయి ఉండొచ్చు.
సో మీరు ఎప్పటికైనా హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. సో ఇంట్లో చేసుకునే కూరగాయలు, ఇంట్లో వండే అన్నము, ఇవన్నీ తిన్న వాళ్ళల్లో ఇప్పుడు మన ఊర్లో వాళ్ళల్లో చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఇంత ఎక్కువగా ఉండవు. ఈ సిటీస్లోనే ఇది మెయిన్. ఎందుకు అని అంటే దే హ్యావ్ గాట్ అండ్ యూస్ టు అవుట్ సైడ్ ఫుడ్, అవుట్ సైడ్ డ్రింక్స్, బయటికి వెళ్ళటము, ఎవ్రీ వీకెండ్ రాగానే బయట తినటము, ఎప్పుడూ ఒకసారి ఓకే. బట్ ఇది రెగ్యులర్గా ఇప్పుడు కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు డైలీ బయట ఫుడ్, దీనివల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనేది మాత్రం మర్చిపోతారు. సో ఇప్పుడు చాలామందికి చూస్తున్నాం కాబట్టి ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మెయిన్గా తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే రీజన్ అని చెప్పొచ్చు. రైట్ అండి. ఒక మనిషికి ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుస్తుందంటారు? ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే బయటపడుతుందంటారు? యా, సో జనరలీ ఫర్టిలిటీ కోసము మనం కపుల్కి ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఫస్ట్ లెట్ ద వైఫ్ కమ్, వైఫ్ని చూద్దాం ఫస్ట్, తనదంతా నార్మల్ ఉంటే అప్పుడు హస్బెండ్ని పిలుద్దాం, ఇలాంటి కాన్సెప్ట్ పోయిందండి. నౌ వీ ట్రీట్ ద ప్రాబ్లమ్ ఇన్ అ కపుల్. సో ఇద్దరికి టుగెదర్ ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకు అని అంటే ఈక్వల్గా ఇద్దరిలో సమస్య పెరుగుతోంది. ఇట్స్ నాట్ ఫీమేల్స్ ఎక్కువ మేల్స్ తక్కువ అలా ఏం లేదు. నవడేస్ ఇట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. సో ఇద్దరికి టెస్ట్లు స్టార్ట్ చేస్తాం. మన దగ్గరికి కపుల్ రాగానే ఫస్ట్ హిస్టరీ అడుగుతాం అనమాట. లైఫ్ స్టైల్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, తర్వాత ఇంటర్ కోర్స్ హిస్టరీ అడుగుతాము, ఎన్నిసార్లు కలుసుకుంటారు, కలుసుకోవటంలో ఇబ్బంది ఉంటుందా, ఇవన్నీ అడిగిన తర్వాత దెన్ ఫీమేల్కి స్కాన్ చేసి చూస్తామన్నమాట. సో గర్భసంచి ఎలా ఉంది, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, తనకి ఎంత టైం ఉంది, అంటే త్వరగా కన్సీవ్ అవ్వాలా లేదా వాళ్ళకి కాస్త టైం ఉందా, పీసీఓడి ఉందా, ఇవన్నీ మనకు స్కాన్ ద్వారా ఫీమేల్లో అర్థమవుతాయి. అండ్ ఏఎంహెచ్ టెస్ట్ అనేది కూడా గుడ్ల సంఖ్య ఎంత ఉంది, ఓవరాల్ ఓవేరియన్ రిజర్వ్ని తెలిపే సంఖ్య అన్నమాట అది. మేల్స్లో అలాగనే కొంతమందికి స్కాన్స్ చేస్తాము, బట్ మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ టెస్ట్ ఆన్ మేల్స్ ఇస్ స్పర్మ్ టెస్ట్ అనమాట. సో సెమెన్ అనాలిసిస్ అంటారు దీన్ని. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనం కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, తర్వాత స్పర్మ్ యొక్క కదలిక, దాని మార్ఫాలజీ అంటే స్పర్మ్ షేప్ ఎలా ఉంది, అన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేస్తాం. సో ఇవి మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్ టెస్ట్. ఇవి అయ్యాక దీన్ని బట్టి ఏదైనా అడ్వాన్స్ టెస్టింగ్ అవసరం ఉంటే డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ మనము ట్యూబల్ టెస్ట్ కానీ వేరేవి అడ్వైస్ చేస్తూ ఉంటాం. రైట్ అండి. ట్యూబల్ బ్లాక్స్ దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందంటారు? యా, సో ట్యూబ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఫర్ రీప్రొడక్షన్. సో బేబీ నార్మల్గా ఫామ్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్స్లోనే. ట్యూబ్స్ అంటే ఏంటి, గర్భసంచికి రెండు వైపులా సన్నగా ట్యూబ్ లాంటి స్ట్రక్చర్లు ఉంటాయి, వీటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. 10 to 15 సెంటీమీటర్స్ లెంత్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఈ ట్యూబ్ అండంని క్యాచ్ చేస్తుంది, అలాగే స్పర్మ్ని గర్భసంచిలోంచి తీసుకొస్తుంది. సో ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో దిస్ ఫర్టిలైజేషన్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఎంబ్రియో ఫార్మేషన్. సో మీకు ఎంబ్రియో తయారవ్వాలి అనేది ట్యూబ్లోనే ఫస్ట్ జరుగుతుంది అనమాట. ఎంబ్రియో ట్యూబ్లో ఫామ్ అయ్యి దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద యూట్రస్ అండ్ ఇంప్లాంట్ అవుతుంది అందులో. సో ట్యూబ్లోనే బేబీ ఫామ్ అవుతుంది. ఇలాంటి ట్యూబే బ్లాక్ ఉంది అంటే బేబీ ఎక్కడ ఫామ్ అవ్వాలి? సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. కొంతమందికి సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది, కొంతమందికి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి. సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం వాళ్ళకి ద ఆప్షన్ వుడ్ బి ఐవీఎఫ్ ఇక్సీ. సో ఇదే వాళ్ళ ఆప్షన్. సో ఐవీఎఫ్ రోల్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ. బైలేటరల్ బోత్ సైడ్స్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఐవీఎఫ్కి అర్హులు. రైట్ అండి. ఈ ఐవీఎఫ్ గురించి అంటే ఏంటి, ఎప్పుడు కపుల్కు చేస్తారు అది? యా, సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే అందరికీ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఈజీగా అర్థమవుతుందండి ఐవీఎఫ్ అనే దానికంటే. సో ఐవీఎఫ్ పద్ధతి ఇప్పుడు పేషెంట్సే మా దగ్గరకు వచ్చి మాకు ఐవీఎఫ్ చేసేయండి అని అడుగుతున్నారు. సో అంత అవేర్నెస్ వచ్చేసింది. అందరికీ ఇప్పుడు టైం లేదు, ఓపిక లేదు, న్యాచురల్గా ట్రై చేసే అంత సమయం ఉండట్లేదు, వర్క్స్కి వెళ్తున్నారు, బిజీ అవుతున్నారు. ఏదో ఒక రకంగా షార్ట్ కట్ ప్రెగ్నెన్సీ అని కావాలి అనుకుని ఐవీఎఫ్కి డైరెక్ట్గా వాళ్ళే అప్రోచ్ అవుతున్నారని. అసలు ఈ ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి, ఎలా చేస్తారు? సో జనరలీ కపుల్ని మనం పీరియడ్స్ రెండో రోజు పిలుస్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే ర్యాండమ్ ఐవీఎఫ్ అంటున్నారనమాట. అంటే ఎనీ డే ఆఫ్ హర్ పీరియడ్ షీ కెన్ కమ్. తన ఎగ్స్ మాత్రం మంచిగా ఉండి హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఎనీ డే ఆఫ్ ద సైకిల్ మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. డే 2కి రావాలి, డే 3కే రావాలి అనే కాన్సెప్ట్ పోయిందండి. ఇప్పుడు కూడా వచ్చి మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తా అంటున్నారు, ఇప్పుడు నాకు పీరియడ్స్ లేవు కదా అంటే ఇట్ ఈస్ ర్యాండమ్ స్టార్ట్ ఐవీఎఫ్ అంటారన్న. సో చాలామందికి చేస్తున్నాము, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో పీరియడ్స్లో కానీ పీరియడ్స్ లేని సమయంలో కానీ ఎనీ డే వైఫ్ కెన్ కమ్. తనకు ఒక స్కాన్ చేయబడుతుంది. స్కాన్ చేసిన తర్వాత ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ అన్ని సైజెస్ కరెక్ట్గా ఉన్నాయి, ఆ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ రాసుకుంటాం అన్నమాట, డాక్యుమెంట్ చేసుకుంటాం.
దెన్ వీ స్టార్ట్ గివింగ్ దెమ్ హార్మోన్ ఇంజెక్షన్స్. సో ఐవీఎఫ్లో మెయిన్గా ఇచ్చేది హార్మోన్ ఇంజెక్షన్స్. అన్ని ట్రీట్మెంట్స్కి దీనికి తేడా ఏంటి అంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్సే మెయిన్. సో దీంతో ఎగ్స్ అన్నీ మంచి క్వాలిటీగాను మంచి సైజ్గాను గ్రోత్ వస్తుందన్నమాట. సో ఇంజెక్షన్స్ ఒక 10 రోజులు తీసుకున్న తర్వాత లేడీ నుంచి ఎగ్స్ బయటికి తీస్తాం. సో దీన్ని ఊసైడ్ పికప్ అంటారు. ఎగ్ పికప్ చేసిన తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి అన్నీ చూస్తాం, ఎన్ని ఎగ్స్ తీసాము, అందులో ఎన్ని బాగున్నాయి ఎన్ని బాగాలేవు, వీ కెన్ సెలెక్ట్. ఇప్పుడు న్యాచురల్గా ఎగ్ విడుదలైంది, మనం సెలెక్ట్ చేసుకోము, అదే విడుదల అవుతుంది, స్పర్మ్ అదే మీట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్ ద గుడ్ ఎగ్, గుడ్ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. ఆ రెండింటిని మనమే ఫర్టిలైజ్ చేస్తామన్నమాట ల్యాబ్లో. దీన్ని ఇక్సీ అంటారు. సో ఎంబ్రియాలజిస్ట్ ఈ పార్ట్ అంతా చేస్తారు. మనం ఇంజెక్షన్స్ వరకు అడ్వైస్ చేస్తాము. వన్స్ ఎగ్స్ స్పర్మ్స్ బయటికి తీసుకున్నాక ఎంబ్రియాలజిస్ట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ బయట చేస్తారనమాట. అందుకే దీన్ని ఇన్ విట్రో అంటారు. బాడీలో జరిగేదాన్ని ఇన్ వైవో అంటాం. సో ఇన్ విట్రోగా ఫర్టిలైజేషన్ చేస్తారు కాబట్టి దీన్ని ఐవీఎఫ్ అని పేరు వచ్చిందనమాట. సో ఇలా ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోస్ని మనం ఇంక్యుబేటర్లో ఒక 5 days అలా పెడతామన్నమాట టు సీ ద గ్రోత్. సో ఒకవేళ 10 ఎగ్గులు తీసామనుకోండి, 10 స్పర్మ్స్ 10 ఎగ్లకి వేసి ఇంక్యుబేటర్లో పెట్టేసి వీల్ ఓపెన్ ద డోర్ అగైన్ ఆన్ day 5. సో 5 days తర్వాత చూసిన తర్వాత 10 నుంచి 10 ఎంబ్రియోస్ రావండి. అందులోంచి 4 రావచ్చు, 2 రావచ్చు. ఒక్కొక్కసారి మంచి ఎగ్ క్వాలిటీ ఉంటే 10 నుంచి 10 ఎంబ్రియోస్ కూడా రావచ్చు. ఈ ఎంబ్రియోస్ని కూడా మనం గ్రేడ్ చేస్తాం. విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఎంబ్రియో, విచ్ ఈస్ ద సెకండ్ బెస్ట్. సో అలా అన్ని ఎంబ్రియోస్ని గ్రేడ్ చేసి గుడ్ ఎంబ్రియోస్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ వైఫ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో ఆర్టిఫిషియల్గా జరిగేది ఒక ఫర్టిలైజేషన్ మాత్రమే. అది కూడా వైఫ్లోంచి తీసిన ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్నే కలుపుతున్నాం. సో ఇందులో ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ ఎక్కువగా ఉండవు. బేబీ హెల్త్ అంతా బాగుంటుంది, బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. వన్స్ షీఈస్ ప్రెగ్నెంట్ షీ కెన్ బి కన్సిడర్డ్ లైక్ ఏ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దీనికి ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అవసరం లేదనమాట. సో నార్మల్గా వీళ్ళు ఉండొచ్చు. కన్సీవ్ అయిన తర్వాత ఒక రెగ్యులర్ డాక్టర్ దగ్గర, గైనకాలజిస్ట్ దగ్గర కూడా చూపించుకోవచ్చు. రిస్క్స్ ఆఫ్ అబార్షన్, రిస్కులు ఇలాంటివి ఏవి కూడా ఎక్కువ ఉండవు. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. రైట్ అండి. కాల్ ఉంది ఒకటి కర్నూలు నుండి. శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. శ్రావణి గారు నమస్తే అండి. మేడం నాకు 5 years అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే నా ఏజ్ వచ్చేసి 28. నాకు రైట్ ఓవరీస్ వచ్చేసి 13.16 PCOD ఉందని చెప్పాను మేడం. సిస్టా అండి? ఇది ఇన్ఫర్మేషన్ లో వచ్చేసి పాలిస్టిక్ ఓవరీస్ అని వచ్చింది. పీసీఓడి అని వచ్చింది. ఓకే. రైట్ సైడ్ ఏమో 13.1 ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో 17.6 ఉంది. ఓకే ఓకే. అట్లా ఏమన్నా సర్జరీ వచ్చేయమని అంటున్నారు. మీ వెయిట్ ఎంత ఉంటుందండి? నా వెయిట్ 60 మేడం. 60. ఓకే. థైరాయిడ్ ఏమైనా ఉందమ్మా? అవునవును మేడం. 75 mg వాడుతున్నాను. ఓ, అండ్ హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, తనకి ఏం లేదు. ఓకే. సో శ్రావణి గారు, పీసీఓడి అనేది చాలా కామన్, ఇందాకనే నేను చెప్పినట్టు. సో స్కాన్లో మీకు డయాగ్నోజ్ అయింది పీసీఓడి ఉందని. దట్ ఈస్ ద రీజన్. పీసీఓడి అండ్ థైరాయిడ్ చాలా కామన్ కాంబినేషన్. ఒకటి ఉంది అంటే ఇంకోటి ఉంటుంది అనమాట, కో-సిస్టర్స్ లాగా. సో ఇదేంటంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయటము, అలాగే త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే తర్వాత పీసీఓడి గ్రేడ్ సివియర్ అయిపోతుంది అండ్ కన్సీవ్ అవ్వటం చాలా డిఫికల్ట్ అవుతుంది. మీరు ఇంకా 5 years అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు షిఫ్ట్ టు హయ్యర్ ట్రీట్మెంట్ ప్లాన్ అండి. బికాస్ న్యాచురల్లీ వర్కౌట్ అవ్వదు. పీసీఓడిలో ఎక్సర్సైజ్తో పాటు మీరు ఐయుఐ కానీ లేదా ఐవీఎఫ్ కానీ ట్రై చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ రెగ్యులర్గా మీరు ఫిజికల్ యాక్టివిటీ, ఒక ఎక్సర్సైజ్, ఒక డైలీ రొటీన్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకొని డైట్ ప్రాపర్గా ఫాలో చేశారంటే బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఒక 2-3 monthsలోనే మీకు రావచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఐయుఐ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్యూబ్స్ ఒకసారి క్లీన్ చేయించుకొని ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళొచ్చండి. రైట్ అండి. ఇందాక ఐవీఎఫ్ గురించి మాట్లాడాం కదా, సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుందంటారు ఐవీఎఫ్లో? సో ఐవీఎఫ్ ఉన్న అన్ని ట్రీట్మెంట్స్లో, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. ఈ ఐవీఎఫ్లోనే మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, ఇక్సీ అని, పిక్సీ అని, ఎంసీ అని. అవి యూజ్ చేస్తే ఇంకా ఒక 2-3% ఎక్కువే సక్సెస్ రావచ్చు. సో ఓవరాల్గా 60 to 65% వరల్డ్ వైడ్ అంతే సక్సెస్ ఉంటుంది. అండ్ అవర్ 49 ఈజ్ ఆల్సో షోయింగ్ అరౌండ్ 67 to 70% సక్సెస్ రేట్స్ చూపిస్తున్నారు అనమాట. సో ఐవీఎఫ్ చేయించుకున్న ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ సక్సెస్ ఇన్ దర్ ఫస్ట్ సైకిల్. ఆ మిగతా 20% ఎవరైతే ఉన్నారో సెకండ్ సైకిల్లో వాళ్ళు కూడా కన్సీవ్ అయిపోతున్నారు. సో హ్యాపీ టు సే దట్ ఆల్మోస్ట్ ఎవరైతే ట్రీట్మెంట్స్కి వస్తున్నారో సేమ్ టైం ఆర్ నెక్స్ట్ సైకిల్లో ఆల్మోస్ట్ కన్సీవ్ అయిపోతున్నారు అనమాట.
సో ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ చాలా బాగుంది. యంగర్ ద ఏజ్ గ్రూప్ అంటే యంగ్గా స్టార్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ సక్సెస్ ఉంటుంది దాన్ 37కో 36కో వచ్చినప్పుడు కంటే 30-35 ఇయర్స్ మధ్యలో సక్సెస్ రేట్స్ చాలా బాగున్నాయి అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. కాల్ తీసుకుందాం. ఖమ్మం నుండి జాషువా గారు నమస్తే అండి. హలో జాషువా గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో జాషువా గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి జాషువా గారు, చెప్పండి. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, నా ఏజ్ వచ్చి 35 మేడం, నా వయసు వచ్చి 34 మేడం. అంటే నాకు పాజిటివ్ ఉంది మేడం. ఏంటండి మీకు పాజిటివ్ ఉంది, హెచ్ఐవి పాజిటివ్ ఉంది. ఓకే ఓకే, ఇద్దరికా అండి? మేడం ఇద్దరికి పాజిటివేనా అండి? అండ్ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మీరు? తీసుకుంటున్నాం మేడం. ఓకే, CD4 కౌంట్స్ కానీ వైరల్ లోడ్ కానీ అంతా బిలో ద లిమిట్స్ ఉన్నాయా అండి? మేడం CD4 కౌంట్ వైరల్ లోడ్ అన్నీ చేయించుకుంటున్నారా సార్ మీరు రెగ్యులర్గా మంత్లీ? తీసుకుంటున్నాం మేడం. మేము మెడిసిన్ మేడం రెగ్యులర్ గా వాడుతున్నాం కూడా. ఓకే, హెల్త్ కూడా గుడ్ కండిషన్ లోనే ఉంది. అదే మేము అంటే మాకు మ్యారేజ్ 2 years అవుతుంది, ఇంకా పిల్లలు అందుకోసం చెప్పి. యా సో పిల్లలు ప్లాన్ చేసుకోవచ్చు అని ఫిజిషియన్ ఫిట్నెస్ అలా ఇచ్చారా సార్ మీకు? ఇచ్చారండి. సో ఇప్పుడు మీరు లోడ్ తక్కువ ఉంది, మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అవునండి. ఓకే ఓకే, సో న్యాచురల్గా చేసేదానికంటే మేబీ ఐయుఐ కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఇలాంటివి చేస్తే రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కొంత తగ్గుతుందండి. ఫస్ట్ థింగ్ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలంటే వైరల్ లోడ్ మొత్తం ఆల్మోస్ట్ నెగిటివ్ ఉండాలి, కాపీస్ చాలా తక్కువ ఉండాలి, అండ్ CD4 కౌంట్ బాగుండాలన్నమాట. అరౌండ్ మేబీ 700-800 సెల్స్ అట్లా ఉన్నా కూడా అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్న, హెల్త్ కొంచెం బాగాలేకపోయినా ఇద్దరికి రిస్కే అనమాట. అండ్ ఇద్దరికి రిస్క్తో పాటు బేబీకి కూడా మళ్ళీ ఇదే హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ లోడ్ మొత్తం తగ్గి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ఫిజిషియన్ని ఒక్కసారి మేము ప్లాన్ చేసుకోవచ్చా, మీరు వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్ చేశారు చేసుకోవచ్చు అంటున్నారు. సో న్యాచురల్గా కంటే కూడా ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అయితే ట్రాన్స్మిషన్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్కి అప్రోచ్ అయ్యి ఐయుఐ గురించి తెలుసుకోండి అండ్ ఇమీడియట్గా ఐయుఐ ప్రొసీజర్కి స్టార్ట్ చేయొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనంతపూర్ నుండి ఆసిఫా గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను 12 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు మేడం. అక్కడ బేబీ హాస్పిటల్ చూపిస్తున్నాను మేడం. చూపిస్తుంటే అది PCOD ఉంది అని చెప్పారు మేడం. అది చేసి భయం అవుతుంది మేడం. అది యాక్చువల్గా అంటే PCOD ఉందని చెప్పారు, నేను ఇంకా పిల్లలు అవ్వలేదు మీకు? ఒక్కరు కూడా కాలేదు మేడం. 12 yearsలో మీరు అసలు ఏ ట్రీట్మెంట్స్ ట్రై చేయలేదా అండి? తీసుకున్నా మేడం. అది ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రై చేశారా? లేదు మేడం, ట్రై చేయలేదు మేడం. అది అమౌంట్ ఎంత అవుతుందో తెలియదు మేడం మాకు. ఓకే ఓకే, మీరు దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే మీకు డీటెయిల్గా అమౌంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఐయుఐ ఇస్ వెరీ ఎకనామికల్ అండి, చాలా తక్కువలో అయిపోతుంది ఐయుఐ ప్రొసీజర్. సో ఐయుఐ అన్నా మీరు ప్లాన్ చేస్తే 12 years అయిపోయింది, ఏజ్ ఎక్కువ అయిపోతుంది, PCOD ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది, ఉన్న ఛాన్స్ కూడా మీరు లూజ్ చేసుకుంటారు. సో ఇమీడియట్లీ ఐయుఐ చాలా తక్కువే. ఒక ఫస్ట్ సైకిల్ అన్నా ఐయుఐ ట్రై చేసిన తర్వాత ఇఫ్ హస్బెండ్ ఫ్యాక్టర్ అంతా బాగుంది అంటే ఐయుఐలోనే మీకు సక్సెస్ రావచ్చు. అండ్ PCODకి నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ. మీకు అది బోరింగ్ అనిపించవచ్చు, అందరూ డాక్టర్స్ ఇదే చెప్తారు అనుకుంటారు, బట్ దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ వర్క్స్ ఇన్ PCO. సో ఎక్సర్సైజ్తో పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్గా మీకు 2-3 monthsలో రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ సైకిల్ యూ కెన్ ట్రై ఐయుఐ, ఎకనామికల్. మీరు అఫోర్డబుల్ అయితే కనుక, డబ్బులు పెట్టుకోగలుగుతారు అనుకుంటే కనుక ఇంకా 12 years తర్వాత ఐయుఐ కూడా కాకుండా IVF చేయించుకుంటే ఇంకా బెస్ట్. సో అఫోర్డబిలిటీని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సక్సెస్ రేట్స్ అందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12 years పాటు మీరు న్యాచురల్గా చూసారు, మళ్ళీ అదే రూట్లో వెళ్ళడం కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ఇదర్ ఐయుఐ ఆర్ IVF అండి. రైట్ అండి, ఈ ఐయుఐ అంటే ఏంటి, ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎవరికి చేస్తారు, అలాగే 49లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, దానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? సో ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఇందాక IVF గురించి చెప్పాను, కంప్లీట్లీ మనం ఎగ్స్ బయటికి తీస్తాము, స్పర్మ్స్ తీస్తాము అండ్ ఫర్టిలైజ్ బయట చేస్తామని. ఐయుఐ ఏంటంటే ఎగ్ విడుదల అయిన టైంకి మనం లేడీకి స్కాన్ చేస్తాము, ఎగ్ విడుదల అయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక హస్బెండ్ స్పర్మ్ లేడీ గర్భాశయంలోకే పంపిస్తాం.
సో చిన్న పద్ధతి అంటారు, మామూలుగా అందరికీ అర్థం అవ్వాలి. సో చిన్న పద్ధతి చేయించుకుంటారా మీరు పెద్దదానికి వెళ్తారా అని అడుగుదామన్నమాట. సో ఫస్ట్ ఇదేంటంటే మైల్డ్ కొద్దిగా స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళు, లేదా కలవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది కపుల్స్, పెయిన్ అని అలౌ చేయరు. ఇలాంటి వాళ్ళలో మనం స్పర్మ్స్ లోపలికి పంపించడానికి చూస్తాం. సో వీళ్ళల్లో ఐయుఐ కొంచెం సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇందాక మన కాలర్ హెచ్ఐవి గురించి అన్నారు, ఇట్లా ఒకళ్ళు హెచ్ఐవి పాజిటివ్ ఉండి ఒకళ్ళు నెగిటివ్ ఉంటే వీళ్ళు కూడా ఐయుఐ ద్వారా స్పర్మ్ మంచిగా వాష్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళలో ఐయుఐస్ మనం చేస్తాం. అండ్ సింగిల్ ట్యూబ్ బ్లాక్స్, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో దీంట్లో సక్సెస్ బాగుంటుంది. అలాగే న్యాచురల్గా చాలా సైకిల్స్ ట్రై చేసి అవ్వట్లేదన్న వాళ్ళకి కూడా ఐయుఐ చేస్తాం. ఐయుఐ సక్సెస్ రేట్స్ అరౌండ్ 20 to 25% ఉంటాయి, నాట్ మోర్ దెన్ దట్. బికాస్ దీంట్లో ఎక్కువగా మనం ఏమీ చేయట్లేదు, ఓన్లీ స్పర్మ్ని మాత్రం లోపలికి పంపిస్తున్నాం. బట్ ఐవీఎఫ్లో 65% దాకా సక్సెస్ ఉండొచ్చు. సో ఓన్లీ ఐయుఐలో కూడా సక్సెస్ మీకు రాలేదు అంటే ఒక 2 to 3 times వరకు చేసుకోవచ్చు ఐయుఐ. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఐవీఎఫ్కి వెళ్తేనే మీకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న ఎగ్ ఫ్రీజింగ్ అని, దాని గురించి ఒకసారి చెప్పండి. యా, సో ఎగ్ ఫ్రీజింగ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే వీళ్ళు తర్వాత ప్లాన్ ఉంది, మాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, లేదా సింగిల్ ఉమెన్ ఉన్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో ఐడియా లేదు. కొంతమందికి క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో ట్రీట్మెంట్కి వెళ్ళే ముందే వాళ్ళ ఎగ్స్ తీసుకుని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే మన ఫర్టిలిటీ పొటెన్షియల్ మన బాడీలో తగ్గక ముందే మనకు మంచిగా ఎగ్స్ ఇప్పుడు రైట్ నా ఉన్నాయి, బట్ ఇప్పుడే పెళ్లి చేసుకోము, ఇంకో 5 years టైం ఉంది, అప్పటి వరకు మీ బాడీలో న్యాచురల్గా ఎగ్స్ తగ్గిపోతాయి. సో మనం ఎలా వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి, వీటిని బయటికి తీసుకొని ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ఎగ్స్ అన్నిటిని మనం బయటికి తీసి వీటిని మనం ఫ్రీజ్ చేసి పెడతామన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు 5 years తర్వాతే కానివ్వండి, 10 years తర్వాతే కానివ్వండి, దే విల్ బీ సేఫ్లీ స్టోర్డ్ ఇన్ ద ఇంకా ఫ్రీజింగ్. సో ఎప్పుడు వచ్చినా సరే మ్యారేజ్ అయిన ఆ ఎగ్స్ని మళ్ళీ మనం థా చేసి, అంటే ఎగ్స్ని మెల్ట్ చేసి అప్పుడు స్పర్మ్ వేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో చాలామంది చేసుకుంటున్నారు, ఇది లీగలీ అలౌడ్ ఇన్ ఇండియా. పెళ్ళి కాని వాళ్ళు, ఇట్లా క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉండి తర్వాతకి పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళు, ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ సేఫ్లీ డూ దిస్ ఎగ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్. రైట్ అండి. ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రాకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? రాకుండా ఉండాలి అంటే లైక్ ఐ సెడ్, అడాలసెంట్స్లోనే పేరెంట్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేయాలండి. రైట్ డైట్, రైట్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఎడ్యుకేషన్. అసలు అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఏ టైంలో ప్రెగ్నెంట్ అవ్వాలి, ఏ టైంలో చేసుకోవాలి, ద రైట్ ఏజ్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సైన్స్లో ఈ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది, అండ్ త్వరగా మ్యారేజ్ చేసుకోవటం, త్వరగా పిల్లల్ని కనటం, ఇది మెయిన్ థింగ్ అండి. అందరూ ఇదే డిలే చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ రాకుండా ముందే మనం వాటిని ప్రివెంట్ చేసుకుంటే, లైక్ ఈటింగ్ హోమ్ ఫుడ్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటయ్యే సిచ్యువేషన్. సడన్గా ఇప్పుడు చేయండి అంటే ఎవరి వల్ల కాదు. సో రూట్స్ అప్పుడే స్టార్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయిపోయి అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద గోల్డెన్ ఎరా. సో వాళ్ళ లాంటి లివింగ్ మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్. ఫర్టిలైట్లో ఎలాంటి చికిత్స విధానం ఉంది? సో 49లో వీ హ్యావ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ అవైలబుల్. న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో అవ్వలేని వాళ్ళకి ఐయుఐ చేస్తాం. ఐయుఐ కూడా బ్యూటిఫుల్ సక్సెస్ రేట్స్ కనిపిస్తున్నాయి, మోర్ దెన్ 25-30% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా, ఐవీఎఫ్లో ఇమ్సీ, పిక్సీ, జిల్ట్రిక్స్ టెక్నాలజీ, ఏఐ సిస్టమ్స్, ఎవ్రీథింగ్ మీ మిస్ మ్యాచ్ అవుతుందేమో అన్న భయానికి కొంతమంది రారు. మా స్పర్మ్ వేరే స్పర్మ్ కలుస్తుంది, ఇలాంటి మిస్ మ్యాచ్ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ 49 విత్ వండర్ఫుల్ సక్సెస్ రేట్స్. రైట్ అండి. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.